ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాలమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. అది మీ నాన్న ఆత్మతపనే నా దగ్గరికి వచ్చేలా చేసింది. మీ నాన్న పగ తీర్చుకునే అవకాశం నీకు రాబోతుంది. నీ కోరిక తీరడానికి అవకాశంగా అతనికి ప్రాణగండం రాసి పెట్టుంది. రాబోయే పౌర్ణమి గడియల వరకు అప్రమత్తంగా ఉండు. వచ్చే పక్షం రోజులు అతనికి గ్రహాలు వక్రగతిన సంచరిస్తాయి. అంటే రాబోయే పౌర్ణమిలోపు నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తే అతన్ని అంతం చెయ్యొచ్చు. అంటే మా నాన్న సాధించలేంది నేను సాధిస్తానా? శంకర్ని చంపుతానా? కాలం నీకు సానుకూలంగానే ఉంది. శత్రువుని జయించాలన్న నీ ప్రయత్నం, ఆ వంశాన్ని నాశనం చెయ్యాలన్న నీ పంతం నెరవేరతాయి. నీ లక్ష్యానికి అడ్డుగా వస్తున్న ఆ ప్రాణం నీ చేతుల్లోనే పోవచ్చు. అవకాశాన్ని వదులుకోకు. మళ్ళీ ఇది తిరిగి రాని అవకాశం. ప్రయత్నించు, జయించు. ఎస్ ఎస్ మా నాన్న ఆర్యవర్ధన్ చేతిలో ఓడినా ఆ శంకర్ చావుతో నేను గెలుస్తాను. మా నాన్నని గెలిపిస్తాను. ఓం హ్రీం క్లీం. నిన్ను నీకు చూపడానికి, నీ గురించి నీకు తెలియడానికి విధి ప్రయత్నం, కాలం చేస్తున్న మాయ ఇది. గత జన్మ ఛాయలు కనిపించబోతున్నాయని చెప్పాలా, లేక ఈ జన్మే ముగియబోతుందని చెప్పాలా? మనిషి చేతిలో ఏదీ ఉండదు. విధి లిఖితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమైందక్కి? ఏం లేదు రవి. ఎంతవరకు బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి టెన్షన్గా కనిపిస్తున్నావు. ఫ్లైట్ జర్నీ డిస్టర్బ్గా ఉందా? కార్ పక్క కప్పమని చెప్పనా, కొంచెం సేపు రిలీఫ్ అవుదు కానీ. అక్కర్లేదు రవి, ఐఎమ్ ఓకే. కానీ ఉన్నట్టుండి ఎందుకో
అమ్మా నాన్న చనిపోయినప్పటి ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయి. నేను అసలేం ఆలోచించలేదు కూడా. ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయాను. ఓ అదా, నువ్వు మీ అమ్మా నాన్నల్ని కలిసినప్పటి నుంచి వాళ్ళతో రెగ్యులర్గా కలిసే ఉంటున్నావు కదా, బాగా దగ్గరైపోయావు కూడా. ఇప్పుడు సడన్గా దూరం వచ్చేసరికి నీకు మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్లో బ్యాడ్ మెమరీస్ గుర్తొస్తుంటాయి. అంతే, టెన్షన్ పడుకో, ఓకేనా? లేదు రవి, నాకెందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఒకసారి అమ్మకు కాల్ చేసి మాట్లాడతాను. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక చదువులే. నువ్వు దేనికో టెన్షన్గా ఉన్నావని తెలిస్తే వాళ్ళు బాధపడతారాకి. మనం సంతోషంగా ఉండాలనే కదా వాళ్ళు ఇంత దూరం పంపించింది. సో ఇవన్నీ షేర్ చేయడం బాగోదు, బాధపడుతుంది. లేదు రవి, అమ్మతో వెంటనే షేర్ చేసుకుంటే నాకు రిలీఫ్గా ఉంటుంది. ప్లీజ్. సరే, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. కంగారు పడుకోను. నేను ప్రాణాలతో ఉండగా ఆర్యకి ఏం కానివ్వను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆర్యను కాపాడుకుంటాను. అక్కి ఫోన్ చేస్తుంది సార్. రీచ్ అయి ఉంటారు, అందుకే చేసుంటుంది. మాట్లాడు. తనతో ఇక్కడ జరిగింది ఏది షేర్ చేయకు, అనవసరంగా టెన్షన్ పడుతుంది. హలో అక్కి. హలో అమ్మా. హా అక్కి, రీచ్ అయిపోయారా? ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నామమ్మా. సరే అక్కి, హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక నాకు కాల్ చేయి. అమ్మా, నీ వాయిస్ ఏంటి ఎలా ఉంది? ఏం లేదక్కి, కాస్త రెస్ట్లెస్గా ఉంది అంతే. అమ్మా, నాన్న ఎలా ఉన్నారమ్మా? నాన్న బానే ఉన్నారా? అలా అడుగుతున్నావేంటక్కి? మీ నాన్న బాగానే ఉన్నారు. మీరు ట్రిప్ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాన్నని అస్సలు బయటికి పంపించొద్దు. అసలే ఆ రాకేష్ మన మీద పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అది నాన్న మీద కక్షవాడికి. నాన్న ఉండగా వర్ధన్ ఫ్యామిలీని ఏం చేయలేడని వాడికి అర్థమై ఉంటుంది. ఇంకా పంతం పట్టి కుట్రలు చేసినా చేస్తాడు. అక్కి, ఇక్కడవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు రవితో సంతోషంగా గడపడానికి కదా వెళ్ళావు. ఈ ఆలోచనలేం పెట్టుకోకు. ఏంటో తెలీదమ్మా, మనసంతా ఒక్కసారిగా చాలా భయంగా కంగారుగా అనిపిస్తుంది. ఎవరికి ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది. ముఖ్యంగా నాన్నని చూడాలనుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.